guys, how are you all? Welcome back to our channel. సో ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే తెలంగాణ స్టైల్ మిర్చికా సాలన్ మా అత్తమ్మ రెసిపీ. సో ఆ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఒక లైక్ ఇచ్చేసేయండి గాయస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1/2 kg మిర్చి నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఎండు కొబ్బరి చిన్న సైజ్ది కట్ చేసుకొని పెట్టుకోవాలి, అలాగే 2 to 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి, పల్లీలు, మెంతులు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వేయించుకోవడానికి మనకు ఆయిల్ ఏం అవసరం లేదు, వితౌట్ ఆయిల్ వేయించేసుకోవచ్చు. బాగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాము. అన్ని ఇంగ్రీడియంట్స్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేయించి పక్కకు పెట్టుకున్నామో అవి చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. సో ఆ లోపు మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న మిర్చీలని నేను చూపించే విధంగా కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలన్నిటిని సపరేట్ చేసేయాలండి. ఎందుకంటే మన కూర చాలా స్పైసీగా అవుతుంది ఒకవేళ అందులో గింజలు ఉంటే. సో నేను చూపించే విధానంగా అందులో ఉన్న సీడ్స్ని అన్నిటిని తీసేసి నీట్గా పెట్టుకోవాలండి. సో గాయస్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లగా అయిపోయాక ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ పట్టుకున్నాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ పట్టుకున్నామంటే వేయించి పెట్టుకున్న ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర. సో ఇందులోకి నేను 5-6 లవంగాలను, యాలకులు యాడ్ చేస్తున్నాను. సో మిక్సీలోకి ఫస్ట్ మనం ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, 5-6 లవంగాలు, ఇలాచి గ్రైండ్ పట్టేసుకున్నాము. సో గ్రైండ్ పట్టుకునేటప్పుడు మాత్రం ఇందులోకి అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. నేను 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేయకుండా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి యాడ్ చేసుకున్నాము, వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా యాడ్ చేసేసుకున్నాము, పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇందులో కూడా అస్సలు వాటర్ యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న మిర్చి యాడ్ చేసేసుకుందాము. కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి. చల్లగా అయ్యాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసుకుందాము. సో ఆ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాక గుత్తి వంకాయలో ఎలా స్టఫ్ చేస్తామో అలానే మన మిర్చి కూరలో కూడా నేను చూపించే విధానంగా ఈ ఇంగ్రీడియంట్ ని స్టఫ్ చేసుకోవాలండి. మన మిర్చికి పట్టేలాగా ఆ ఇంగ్రీడియంట్ ని నీట్గా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకున్నాక అదే ప్యాన్ లోకి ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాము. దాని తర్వాత 2 బగారా పత్తా వేసుకుందామండి, ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్
మిర్చి యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే బాగా స్పైసీ అయితే కారం అవుతుంది. సో 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇందులోకి మనకి మిగిలిపోయిన ఇంగ్రీడియంట్ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. ఆ తర్వాత మిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నామండి. సో ఆయిల్ అంతా పైకి వచ్చాక చింతపండు రసం యాడ్ చేసేసుకున్నాము. అందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. సో ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. బాయిల్ అయ్యేటప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్లేవర్. యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అది కాస్త బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతే, సింపుల్గా అయిపోయింది విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన తెలంగాణ స్టైల్ మిర్చి కసాలన్. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.